నెక్స్ట్ లెసన్ మనకి ప్రజాస్వామ్య హక్కులు, లాస్ట్ లెసన్. దీంతో మనకి 9th పాలిటీ మొత్తం కంప్లీట్ అవుతుంది. ప్రజాస్వామ్య హక్కులు. ఇక్కడ మనం ఫస్ట్ చూసినట్టయితే ఇదంతా ఏం అవసరం లేదండి. స్టార్టింగ్ హక్కులు లేని జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అని ఇచ్చారు. సో అది కూడా మనకు బిట్ వచ్చేలేదు లేదు. ఇక్కడ మనకు హక్కులు భంగం జరిగింది అనే దానికి ఒక 3 ఉదాహరణలు ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ ఉదాహరణ చూసినట్టయితే గ్వాంటినామో బేలో ఉన్నటువంటి చెరసాలకు సంబంధించినటువంటి సంఘటన. గ్వాంటినామా బే అమెరికా నౌకాదళ నియంత్రణలో ఉన్నటువంటి ఒక ప్రదేశం అండి. ఇక్కడ క్యూబా దేశానికి దగ్గరలో ఉందన్నమాట ఇది. ఓకే, ఈ అమెరికా సైన్యం ఏం చేసింది, ప్రపంచం మొత్తం నుంచి అండి 600 మందిని రహస్యంగా తీసుకొచ్చేసింది. అది కూడా చెప్పి కాదు, రహస్యంగా ఎవరికి తెలియకుండా తీసుకొచ్చేసి ఈ జైల్లో పెట్టడం జరిగింది. ఎక్కడ, గ్వాంటనామో బే అనేటువంటి జైల్లో పెట్టేసింది. అనాస్ అనేటువంటి బాలిక తండ్రి అయినటువంటి జమీల్ ఎల్ బన్నా కూడా ఈ ఖైదుల్లో ఒకటిగా ఉన్నాడు. ఈ 600 మందిలో ఒకడనమాట. వారు అమెరికా శత్రువులని 2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్ దాడులతో వారికి సంబంధం ఉంది అనేటువంటి అనుమానంతో ఈ అమెరికా ప్రభుత్వము వాళ్ళకి ఎలాంటి ఇన్ఫామ్ చేయకుండా 600 మందిని రహస్యంగా తీసుకొచ్చేసింది. అసలు వాళ్ళ గురించి వాళ్ళ ప్రభుత్వాలకు కూడా అసలు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదన్నమాట. కనీసం వాళ్ళకి తెలియని కూడా తెలియజేయలేదు. ఇతర ఖైదీల్లాగా అతడు జైల్లో ఉన్నట్లు ఎల్బన్నా కుటుంబానికి కేవలం ప్రసార మాధ్యమాల ద్వారానే వాళ్ళు తెలుసుకున్నారు, కుటుంబ సభ్యులు కూడా. ఓకేనా, ఖైదీల యొక్క కుటుంబాలకు కానీ ప్రసార మాధ్యమాలకు కానీ కనీసము యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ప్రతినిధులకు కానీ వారిని కలవడానికి ఎవరిని అనుమతించలేదంట. ఈ అమెరికా సైన్యం వాళ్ళని అరెస్ట్ చేసేసింది, విచారించింది, వారిని అక్కడ ఉంచాలా వద్దా అని నిర్ణయించింది. అమెరికాలో ఏ మెజిస్ట్రేట్ ముందు కూడా విచారణ చేయలేదంట. ఈ విధంగా అంత దొంగగా చేశారనమాట. ఈ ఖైదీలు వారి దేశంలో కోర్టులను కూడా ఆశ్రయించలేరు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేటువంటి అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఇదేం చేస్తుందంటే, మానవ హక్కులకి ఏదైనా భంగం కలుగుతుంది అనుకుంటే గన ప్రపంచంలో, ఓకే, అది మనకు ముందొచ్చి చేస్తుంది. కనీసం వీళ్ళకి కూడా అది రెస్పాన్స్ కాలేదంట. గ్వాంటనామో బేలోని ఖైదుల స్థితిగతుల గురించి సమాచారాన్ని సేకరించిందండి ఈ అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ అయినటువంటి అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది. ఈ ఖైదులను బాధిస్తున్న పద్ధతులు అమెరికా చట్టాలను కూడా అతిక్రమించాయంట. అంటే చట్టాల్లో కూడా ఉంది ఈ విధంగా చేయకూడదని, అయినప్పటికీ అంత ఘోరంగా వాళ్ళని హింసించడం అనేది జరుగుతుందన్నమాట. మామూలుగా అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం చూసినట్టయితే యుద్ధ ఖైదీలకు లభించాల్సినటువంటి చికిత్స కూడా వారికి నిరాకరించబడిందంట. మామూలుగా అయితే ఖైదీలకు చికిత్స అనేది చేయించాలి ఈ అంతర్జాతీయ ఒప్పంద ప్రకారం ఎంత కొట్టినప్పటికీ. కానీ ఇక్కడ చూడండి, కనీసం ఇక్కడ మనకు చికిత్సకు కూడా వాళ్ళకి ఇవ్వట్లేదంట. అంటే పూర్తి విరుద్ధంగా చేస్తుందన్నమాట ఈ అమెరికా అప్పట్లో దానికి సంబంధించి. అనేక మంది ఖైదీలు ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష కూడా చేశారంట. ఖైదీలను నిర్దోషులుగా ప్రకటించారు, అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా విడుదల చేయలేదు. ఈ యుఎన్ఓ ఏం చేసింది, స్వతంత్ర విచారణ ఈ ఫలితాలకు మద్దతు అనేది ఇచ్చిందనమాట. స్వతంత్ర విచారణ ఈ ఫలితాలకు మద్దతు ఇచ్చింది. ఏమని అంటే, ఈ గ్వాంటనామోలో ఉన్నటువంటి చెరసాలను మూసివేయాలి అని చెప్పి యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గారు చెప్పారు. అయినా కూడా ఇది కూడా అమెరికా అనేది అంగీకరించడానికి ఒప్పుకోకుండా నిరాకరించిందంట. చూడండి ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంకోటి ఇచ్చారు చూడండి, సౌదీ అరేబియాలో పౌరుల హక్కులు. ఈ సౌదీ అరేబియాలో ఇంకోటి ఏమైందంటే, ఇది మనకు ఇదొకటి ఒక పక్కన పెట్టుకుని, ఇది అయితే దానిమాట వ్యతిరేకంగా అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి చూసినట్టయితే, ఇది కూడా ఎందుకంట వ్యవహరించిందని చెప్పి వాళ్ళ రీజన్ చూడండి ఏమన్నారో. గ్వాంటనామో బే కేసు ఒక మినహాయింపుగా కనిపిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే ఒక దేశ ప్రభుత్వం మరొక దేశ పౌరులకు హక్కులను నిరాకరిస్తుందని. నెక్స్ట్ దీనికి ఇంకొకటి ఎగ్జాంపుల్ చూసినట్టయితే, హక్కులు ఉల్లంఘించబడ్డాయి అని దానికి సౌదీ అరేబియాలో చూసినట్టయితే దేశ ప్రభుత్వానికి పౌరులకి మధ్య వివాదం అనమాట ఇదంతా. ఇక్కడ మనకు అది వంశపారంపర్యం చేత పరిపాలించేదన్నమాట. అంటే రాజరిక పాలనగా చెప్పచ్చు. అలానే ఆయన రాజు అవ్వారు. అక్కడ మనకు శాసనసభ కార్యనిర్వహణ వర్గం కూడా ఎంపిక చేశాడు, న్యాయమూర్తులు కూడా ఎంపిక చేశాడు. అయినప్పటికీ నిర్ణయాలు మాత్రం న్యాయమూర్తికి స్వతంత్రంగా ఇవ్వలేదన్నమాట. వీళ్ళు ఏం చెప్తే అదే వినాలా అన్నట్టుగా ఇచ్చాడు. సో దట్స్ వై ఏం చేశారు, వాళ్ళదే పార్టీ అయిపోయింది, ఆయన ఏం చెప్తే అది. ఓకేనా, అక్కడ సాక్ష్యాలు కూడా ఎలా ఉండేవంటే, 2 మహిళల సాక్ష్యం అనేది ఒక పురుషుని సాక్ష్యంతో సమానంగా పరిగణించబడతారంట ఇక్కడ సౌదీ అరేబియాలో. ఇంకా చూడండి రూల్స్ ఏమేమి ఉన్నాయో. ఈ న్యాయమూర్తుల్ని ఎంపిక చేశాడు, కానీ వారి నిర్ణయాలైనా మార్చగలదంట. అంటే ఇక్కడ ఎవరైతే రాజుగా ఉన్నాడో వాడు
న్యాయమూర్తుల యొక్క నిర్ణయాలు కూడా మార్చగలరంట. పౌరుల యొక్క రాజకీయ పార్టీలు లేదా రాజకీయ సంస్థలను కూడా ఏర్పాటు చేయనిచ్చే వాళ్ళు కాదంట. చక్రవర్తికి నచ్చని విషయాలు మీడియా ప్రసారం అనేది చేయకూడదంట, చేయనిచ్చేవాళ్ళు కాదు. ఇలా మత స్వేచ్ఛ లేదు. ఒక మతాన్ని ప్రతి పౌరుడు ముస్లింగానే ఉండాలి అని చెప్పేవాళ్ళంట. ముస్లిమేతర మతాన్ని నువ్వు చేయాలంటే కనుక అది బహిరంగంగా చేయలేము, ప్రైవేట్గా అంతరించుకోవచ్చు అని చెప్పి ఇచ్చేవాళ్ళు తీర్పులు. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ఎన్నో ఆంక్షలకు గురయ్యేవాళ్ళు. 2 మహిళల సాక్ష్యం అనేది ఒక్క పురుషుడి సాక్ష్యంతో సమానం అయ్యేదంట. ఈ విధంగా ఎన్నో ఉన్నాయన్నమాట అక్కడ సౌదీ అరేబియాలో. ఇక్కడనే కాదు, ఇలాంటివి అనేక పరిస్థితులు ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నాయండి ఇప్పటికీ. నెక్స్ట్ ఇది ఒకటి సౌదీ అరేబియాకి సంబంధించి. నెక్స్ట్ కొసావో చూడండి. కొసావోలో చూడండి జాతి మారణ హోమము. ఇది చూడండి. ఇంకా ఇది సంపూర్ణ రాజరికంలో సాధ్యమని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాదు, ఇది కూడా మనకు ప్రజాస్వామ్యమే. ఎన్నుకునేది కూడా ప్రజాస్వామ్యమే, ప్రజల చేతనే ఎన్నుకున్నారు. అయినప్పటికీ చూడండి, ఒక్క మతం పట్ల జాతి అంటే ఒక జాతి అంతా చంపించడం అనేది జరుగుతుంది రాత్రికే. ఇక్కడ మనం ఎవరైనా చూసుకుంటే ఏమనుకుంటారు, రాజరికమేమో అందుకే ఒక చేయించారు అనుకుంటారు. కాదు, ఇది మనకు ప్రజాస్వామ్యం సంబంధించి ఎన్నికైంది. అయినప్పటికీ చూడండి ఎంత దారుణంగా ఉందో. కొసావో సంబంధించి చూద్దామండి. విడిపోవడానికి ముందు ఇది యుగోస్లావియా ప్రావిన్స్ అంటే యూపీ, ఇప్పటి ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రాంతం అనమాట. ఈ ప్రాంత జనాభాలో అధిక సంఖ్యలో ఎవరున్నారు, అల్బేనియన్ జాతి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ దేశం మొత్తంలో సెర్బులు అధిక సంఖ్యలో ఉన్నారు. అంటే ఆ ప్రాంత జనాభాలో అయితే అల్బేనియన్ జాతి, దేశం మొత్తంలో అయితే సెర్బులు అండి. ఓకే, అర్థమైందా? ఆ ప్రాంతంలో అయితే అల్బేనియన్ జాతి ఉండేవాళ్ళు. ఓకే, ఈ కొసావోలో దేశం మొత్తంలో అయితే సెర్బులు అధికంగా ఉన్నారు. ఈ సంకుచిత మనస్తత్వం కలిగినటువంటి ఈ సెర్జ్ జాతి వాళ్ళు మిలోసేవిక్, ఓకే, దీన్నే మనం మిలోషేవిచ్ అని కూడా అంటారంట, ఎన్నికల్లో విజయం సాధించారనమాట. ఈ సెర్బ్ జాతి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేశారు, ఈ ప్రాంతంలో జనాభా ఎక్కువగా అల్బేనియన్ వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి వీళ్ళ మీదకి శత్రుత్వాన్ని దువ్వారనమాట. ఇక్కడ మనకు వీళ్ళ సెర్బుల యొక్క ఆధిపత్యమే చలాయించాలి అని చెప్పి అతను ఏం చేశాడు, ఎన్నుకున్న తర్వాత జాతిపరంగా అల్పసంఖ్యాకులైనటువంటి అల్బేనియన్లను వంటి వారు దేశాన్ని ఎన్నైనా విడిచిపెట్టాలని చెప్పాడు, లేదంటే సెర్బన్ల ఆధిపత్యాన్నైనా అంగీకరించాలి అని చెప్పారు. ఓకేనా. దానికి ఏప్రిల్ 1919లో ఏం జరిగిందంటే 99లో ఏం జరిగిందంటే కొసావోలోని ఒక పట్టణంలో అల్బేనియన్ కుటుంబానికి ఇలా జరిగిందంట. దాదాపు 74 సంవత్సరాల వయసు కలిగినటువంటి బతీషా హుక్షా చలి కాల్చుకుంటూ తన 77 సంవత్సరాల భర్త ఈటెస్తో కలిసి వంటగదిలో పొయ్యి దగ్గర కూర్చొని ఉన్నారంట. పేలుడు శబ్దాలు ఏదో వినిపించినాయని చెప్పి వచ్చారంట. కానీ సెర్బియా దళాలు అప్పటికే పట్టణంలోకి ప్రవేశించారు. ఆ పట్టణం మొత్తానికి వీళ్ళు నిప్పట్టించడం జరిగిందనమాట. 5-6 సైనికులు తలుపులు కొట్టేసి మీ పిల్లలు ఎక్కడున్నారు అని చెప్పి అడిగారంట. ఇటీజీ ఛాతిపైన 3 సార్లు అంటే వాళ్ళ భర్త యొక్క గుండెలపైన 3 సార్లు కాల్చిపడేశారంట. ఇలా భర్త తన ముందే చనిపోయేసరికి వీళ్ళు ఏం చేశారు, ఆమె చేతికున్నటువంటి వేలుకున్నటువంటి ఉంగరాన్ని కూడా లాక్కొని బయటికి పో అని చెప్పి అనేసారంట. ఇలాగా వీళ్ళు ఇంకా బయటికి కూడా పోలే, అప్పుడే అంగా గేట్ దాటి బయటికి పోకముందే ఆ ఇంటిని కూడా తగలబెట్టేశారంట. ఈ విధంగా ఒక జాతి వాళ్ళు ఇంకొక జాతి వాళ్ళ మీద ఈ విధంగా మారణకాండ చేయడం అనేది జరిగింది, ఈ విధంగా వాళ్ళ మీద శత్రుత్వంతో. సో ఇలా కూడా ఒకటి చూసుకోవచ్చు అనమాట. సో ఇదంతా మనం చూసుకున్నట్టయితే ఇది మళ్ళీ ఏమన్నా రాజరిక పాలన అంటే కాదనమాట. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నికయ్యారు, అధికారంలోకి వచ్చాడు తను. అయినప్పటికీ తను ఇలా చేశాడనమాట. ఇవన్నీ అరికట్టాలంటే ఇక్కడ చూడండి, న్యాయస్థానానికి ఇక్కడ మనకి స్వతంత్రం లేదు, అది కూడా వాళ్ళ మాట వినాల్సి వస్తుంది. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలా జరగకూడదనే ఉద్దేశంతోనే, ఓకేనా, ఈ ప్రజాస్వామ్య హక్కులు ఏవైతే ఉన్నాయో, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి భంగం కలిగిందంటే న్యాయస్థానం పని చేయాలంటే న్యాయస్థానం ఎట్లా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి. అందువలనే న్యాయస్థానాన్ని స్వతంత్రం పెట్టడం అనేది జరిగిందండి. లాస్ట్కి ఏమైందంటే ఈ మారణకాండ ఆపాలి అని చెప్పి చాలా దేశాలు కూడా దీంట్లోకి జోక్యం చేసుకున్నాయండి. తద్వారా ఏమైందంటే తెన్ని అధికారం నుంచి కోల్పోవడం అనేది జరిగింది, తీసేశారనమాట. మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు గాను అంతర్జాతీయ న్యాయస్థానం ద్వారా తెన్ని విచారణ చేయడం అనేది జరిగింది, అంతర్జాతీయ న్యాయస్థానం ద్వారా. ఓకే, ఈ విధంగా ఇంటర్నేషనల్ సంబంధించి. ఓకే, ఇది మనకు వాళ్ళ దేశంలో అయితే వీడు కొనేసాడు, కానీ అంతర్జాతీయంది కదా. సో ఈ విధంగా న్యాయ వ్యవస్థకు చూడండి ఎంత విలువ ఉందో, అది కరెక్ట్గా పనిచేసిందంటే కానీ ఎలా ఉంటుందో. ఇది మనకు ప్రజాస్వామ్యంలో హక్కులు. ఎందుకని మనకు హక్కులు అనేటివి రక్షించబడాలి అంటే ఎందుకు, అక్కడ 3 ఎగ్జాంపుల్స్లో చూసుకున్నట్టయితే
న్యాయ వ్యవస్థ ఉన్నా కూడా వాళ్ళ చేతుల్లో ఉంది, స్వతంత్రంగా లేదు. అందువల్ల చూడండి ఎంతమంది ప్రజలకు ఇబ్బంది కలిగిందో. ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ 3 ఎగ్జాంపుల్స్లోనూ అంతే. సో అందుకే మనకు ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడడానికి అని చెప్పి వీళ్ళని స్వతంత్రంగా పెట్టారు. ఈ అధికారంలో ఉన్నటువంటి ఎలాంటి ప్రభుత్వ అధికారులు దీంట్లో జోక్యం చేసుకోలేరనమాట. అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకి ఇచ్చారు. ఆ ప్లేస్లో మీరే ఉంటే ఏం చేసేవాళ్ళు అని ఇచ్చారండి. ఎలా ఉంటుంది, మనం భద్రత కోరుకుంటాము, ఆత్మగౌరవము, నియమాల గౌరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారనమాట ఉండాలని చెప్పి. ఉదాహరణకు చూసినట్టయితే సరైన కారణము సమాచారం లేకుండా ఎవరిని అరెస్ట్ చేయడము, చంపడము, ఇలా జాతి పేరుతో చంపడము, ఇలాంటివన్నీ ఎవరు ఒప్పుకోరు కదా. ఇప్పుడు మనం ఎలా ఉన్నామో ఎదుటి వాళ్ళు అలానే ఉండాలని చూస్తారు. సో ఈ విధంగా మనకు సమాచారం లేకుండా, ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, సమాచారం లేకుండా ఎవరిని అరెస్ట్ చేయకూడదు. ఎవరైనా అరెస్ట్ చేయబడితే అతను లేదా ఆమె తన వాదనను వినిపించుకోవడానికి తగిన అవకాశం ఇవ్వాలన్నమాట. అటువంటి హామీ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ చూసుకోవడం జరిగింది. ఇది మనకు ఇదంతా జస్ట్ మ్యాటర్ అవసరం లేదు, జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఒకరు అందరి నుంచి ఆశించే విషయం సహేతుకంగా ఉండాలి అంటే నువ్వు కూడా ఎదుటోళ్ళకి అదే ఉండాలన్నమాట. అందరూ ఆశించేది మనం కూడా ఇవ్వాలా, మనం కూడా సహేతుకంగా ఉండే వాళ్ళు సహేతుకంగా ఉంటారు అని. ఈ హామీ కాగితాల పరిమితమైంది కాదండి. ఈ హామీలను అమలు పరిచేవారు ఉండాలి, వాటిని ఉల్లంఘించిన వారు శిక్షించబడాలి అని చెప్పే మనకు ఇక్కడ ఈ న్యాయ వ్యవస్థ అనేది మనకు రావడం అనేది జరిగింది. శక్తివంతులకు, బలహీనులకు, ధనికులకు, బీదలకు, అధిక సంఖ్యాకులకు, అల్ప సంఖ్యాకులకు కూడా కనీసం ఈ హక్కులు హామీ ఇచ్చే వ్యవస్థ ఉండాలి అని చెప్పి ఇక్కడ మనకు న్యాయ వ్యవస్థ రావడం జరిగింది. ఇది మనకు హక్కులు అంటే ఏమిటి? ఒక వ్యక్తి తోటి వ్యక్తులు, సమాజం, ప్రభుత్వం నుంచి కోరుకునేవి లేదా ఆశించే వాటినే హక్కులు అంటాం. మనం ఇతరుల నుంచి ఇది కోరుకుంటాం, అది ఒక హక్కు. స్వేచ్ఛ హక్కు కావచ్చు, అన్ని సమానత్వ హక్కు, ఇలాంటివన్నీ మన అందరము భయం లేకుండా, చిన్న చూపుకు గురి కాకుండా సంతోషంగా జీవించాలి అని అనుకుంటాం కదా, అదే మన హక్కు అని కూడా చెప్పచ్చు. దీనికోసం ఇతరులకు మనము హాని కలిగించని విధంగా ప్రవర్తించాలండి. మనము హాని కలిగించకూడదు, ఇతరులు మనకు హాని కలిగించకూడదు అనమాట. మన చర్యలు ఇతరులకు హాని కలిగించకూడదు, వారిని బాధించకూడదు. కాబట్టి నువ్వు ఇతరుల నుంచి ఆశించేది అదే స్థాయిలో నువ్వు కూడా వాళ్ళకి ఇవ్వాలా. ఇతరులకి నువ్వు హాని చేయకూడదు, నువ్వు ఇతరుల నుంచి వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1, సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th, 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th, 10th సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.